6వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాదుల వారి తీర్థాటన. సృష్టి అంతయు త్రిగుణాత్మకమే. ఏదో ఒక గుణము అధికము, మరి ఒక గుణము కొంచెం తక్కువ, మూడవది మరీ తక్కువ. ఈ విధంగా 3 గుణములు అనగా సత్వ రజ తమో గుణముల సమిష్టి రూపమే ఈ జగత్తు. మనము స్వీకరించు ఆహారములందు కూడా ఈ 3 గుణములను ఎంతో కొంత ఎక్కువ తక్కువ నిష్పత్తులలో మనకు చేర్చును. అంతేకాక మనలో ఉన్న గుణములను అనుసరించి ఆయా పదార్థములను ఇష్టపడుట జరుగునని గీతాచార్యులు బోధించి ఉన్నారు. సృష్టి స్థితి లయములకు కారకులైన త్రిమూర్తులు కూడా గుణముననుసరించే వారి కర్తవ్యమును పాలన చేస్తూ ఉన్నారు. వారికిన్ని మూలమైనది ఏకముగా ఉన్న ఓంకార స్వరూపము. అటువంటి దివ్యతత్వము అత్రి మహర్షికి అనసూయమ్మకు పుత్రుడుగా పుట్టి ఆకార స్వీకారం చేసినప్పటికీ త్రిగుణములకు అతీతంగానే ప్రవర్తిల్లుచు శ్రీ దత్తాత్రేయుడు అనే పేరుతో సృష్టిలోని అస్తవ్యస్తములను చక్కబరచడానికి ఈ అపూర్వ శ్రీపాద రూపం ధరించి భూమిపైకి వచ్చినట్లు ఈ కథా విధానం ద్వారా తెలుస్తున్నది. వారు ఏ విధంగా చరించి జ్ఞానదానం చేసినారో ఇప్పుడు శ్రీ విఠల్ బాబాజీ వారి ద్వారా విందాము అని నేను ఇట్లు ప్రార్థించాను. గురుదేవా, శ్రీపాద వల్లభుల వారి దివ్య సంకల్పమును, వారి తీర్థాటన ద్వారా జరిగిన భక్తోద్ధరణమును నాకు వినిపించి దయతో మా మనస్సులలోని రుగ్మతలను దూరం చేయగలందులకై ప్రార్థిస్తున్నాను అని కోరక శ్రీ బాబాజీ ఇలా చెప్పదొడంగినారు. హే పరమేశ్వర, త్రిగుణాతీత, సర్వలోకారాధ్య, నీ లీలలు నీకే ఎరుక. జరిగిన సంఘటనలు నీ అనుగ్రహంతో మాకు నీవు గోచరింపచేసినంత వరకు వివరించగలము. కానీ నీ లీలలు అనంతములు. వారిని పూర్తిగా ఎరిగిన వారు లేరు. స్వామి శ్రీపాద శ్రీవల్లభ శరణం శరణం అని కన్నులు మూసుకుని ప్రార్థించి తలపంకించుతూ ఇట్లు చెప్పసాగిరి. ధార్మికులారా, శ్రీపాద స్వామి వారు ఇల్లు వదిలిపోయే ముందు అన్నలకు గురుడితనమును కుంటితనమును నివారించి విషయం చూచినారు. సంగతి తెలిసిన వారును అంతకుముందు శ్రీ స్వామివారి వద్ద వేద వివరణలు వినిన పండితులు, కొందరు బంధువులు అందరూ శ్రీ స్వామివారి చుట్టూ చేరినారు. వారందరూ శ్రీ స్వామి నిర్ణయం మేరకు నడుస్తూ ఉంటే వారి వెంట పిఠాపురం గ్రామం ఉత్తరంగా పొలిమేర వరకు వెళ్ళి సాగనంపినారు. వారిని విడిచి రాలేక వెనుతిరిగినారు. కాశీక్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కొంత దూరం పోయి తమతో వచ్చిన వారందరికీ వీడ్కోలు చెప్పి మరికొంత దూరం పోయి తర్వాత తమ యోగశక్తితో కాశీక్షేత్రాన్ని చేరుకున్నారు. గంగా నది తీరము నందు తొలుత స్వామివారు గంగామాతను ప్రార్థన చేసిరి. గంగను పూజించి స్తుతించిన తదుపరి గంగలో స్నానమునకు ఉపక్రమించగా గంగామాత వారి ఎదుట సాక్షాత్కరించి చేతులు జోడించి వారికి నమస్కరించి, ఓ తండ్రి, సమ సాన్నిధ్యమెప్పుడు లభించునాయని ఎదురుచూచుచుంటిని. నా యందు అపార దయతో వచ్చి నన్ను పవిత్రీకరించితిరి. ధన్యురాలనైతిని. దేవదేవా, ఎందరో పాపాత్ములు నా జలములలో మునిగి వారి పాప ప్రక్షాళన చేసుకుందరు. వారు పునీతులు కాగా ఆ పాపములన్నీ తీసుకుని వాటి ప్రక్షాళన చేసుకున్నటకై తమ వంటి మహనీయుల పాదస్పర్శకై నేను తప్పించుచుంటిని. నా యందు కృపాదృష్టితో తమరేతించి నన్ను పావనమునర్చిరి. ఇదే విధమైన దయాదృష్టితో నిరంతరం నన్ను అనుగ్రహించమని ప్రార్థించను. శ్రీపాద స్వామి వారు గంగామాతను ఆశీర్వదించి చిరుదరహాసం చేశారు. స్నానానుష్ఠానములు ముగించి ఒక సామాన్య సాధకుని వలె కాశీ విశ్వేశ్వరుని దర్శించి ఆ క్షేత్రమున 3 రోజులు వసించిరి. వారికి భిక్ష ఇచ్చుటకు అన్నపూర్ణ మాత ఎంతో సంతోషంతో ముందుకు వచ్చినది. అచ్చటనే నివసించే యోగులు కొందరు స్వామిని దర్శించి స్తుతించి వారి జ్ఞానబోధలను శ్రవణం చేసిరి. స్వామివారు యోగులకు యోగమును ప్రసాదించిరి. సాధకులకు యోగ సాధనలోని రహస్యములను బోధించి వారి అవరోధములను తొలగించి అనుగ్రహించిరి. శ్రీపాదుల వారి దివ్యశక్తిని అట్లా అనుగ్రహింపబడిన వారు మాత్రమే గ్రహించగలిగిరి. కాశీక్షేత్రంలో అనేక మంది సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు నివసించుచు యోగ సాధన సాగించుచుండిరి. వారిలో శ్రీ సిద్ధానంద సరస్వతి అను యోగీశ్వరుడు అన్ని రోజులను శ్రీపాద స్వామి వారిని అనుసరించుచు వారి బోధలను పూర్తిగా అవగతం చేసుకొనెను. శ్రీపాదుల వారు కాశీ విడిచి వెళ్ళున్నది గ్రహించి ఆ స్వామి, మహాత్మా, మాకు తమ ఆదేశం ఏమిటో తెలియచేయండి.
సాధనలో అనేక సమస్యలను ఎదుర్కొనుచున్న ఈ సాధకులకు మీ దర్శన మాత్రం చేత అవరోధములు తొలగిపోయినవి. వారందరూ పూర్ణయోగం వైపు నడుచుటకు సంసిద్ధులైనారు. తండ్రి, మీ అండదండలు మాకు ఎల్లప్పుడూ కావాలి. తిరిగి తమ దర్శనం మాకెప్పుడు లభించునో తెలుపగలరు. ఎచ్చట ఉన్నను మమ్ములను మరవక కాపాడండి. శ్రీపాదస్వామి వారి చిరునవ్వులతో తప్పకుండా దర్శనం లభిస్తుంది, అంతా విశ్వేశ్వరుని కృపయేనని వారికి వీడ్కోలు తెలిపిన తదుపరి శ్రీ స్వామి అచ్చటి నుండి అదృశ్యమై హరిద్వార్ క్షేత్రమునకు చేరిరి. హరిద్వార్ హరిద్వార్ శ్రీపాదస్వామి వారు యథావిధిగా గంగామాతను ఆరాధించి స్తోత్రం చేసిరి. ఇది నిజంగా వారికి అవసరం లేకున్నా వారి వెంటనున్న వారికి విధి విధానాన్ని చూపించుటకై ఆచరించి చూపిరి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మహాత్ముల ఆచరణను అందరూ అనుసరించెదరు. కావున వారు సాక్షాత్ శ్రీ హరిహర బ్రహ్మ స్వరూపులైన ఓంకారమూర్తియే అయినను లోకుల కొరకు ఈ విధంగా స్తోత్రం చేసిరి. ఓ గంగామాత, సగరపుత్రులను పవిత్రీకరించుటకు భగీరథుని ప్రార్థన ఆలకించి భూమిపైకి వచ్చుటే కాక పాతాళమున భస్మరాసులైయున్న వారి పితా మహులకందరికీ సద్గతులు కల్పించినావే. నీవు ఆవిర్భవించిన చోట నుండి నీ లక్ష్య సాధనకై ఎంతో దూరం కష్టమున కోర్చి మిట్టపల్లాలను అధిగమిస్తూ ప్రయాణించినావే. ఓ భాగీరథిమయి, నీకై ఎంతో దూరం నుండి శ్రమించి వచ్చిన నీ పుత్రులము మమ్మ పునీతులను చేయమమ్మా అని అందరి కొరకు ప్రార్థన చేసిరే. గంగామాత వారి ముందు ప్రత్యక్షమై వారికి నమస్కరించినది. అంతలో అనేక మంది గుప్తంగా అచ్చటనున్న మహాత్ములు, యోగులు అందరూ శ్రీపాదస్వామికి మాత్రము కనిపించినట్లు ప్రకటమై చేతులు జోడించి ప్రార్థించిరి. అహో భగవంత, దీనదయాల, కృపాసాగర, ఓ విశ్వరూప శ్రీ దత్తప్రభు, ఈ రూపంలో మాకు దర్శనం అనుగ్రహించినావు. ధన్యులము స్వామి. అనసూయామాతను అత్రి మహర్షిని అనుగ్రహించిన దత్తప్రభు నిన్ను దర్శింపవలెనన్నను నిన్ను అనుసరింపవలెనను సామాన్యులకు సాధ్యమా స్వామి? ఆ కాలమున నీ దర్శనము మహాదుర్లభము. ఈ కలియుగమందు నీ కొరకు తప్పించుటకు స్వార్థము లేని వారైన దీనులకు సులభముగా అందుబాటులో నుండుటకై ఇట్లీ రూపంన అవతరించినావా? కరుణాసాగర, నీ లీలలు అపారములు. నీ నామమే మహామంత్రమై కలియుగమందలి భక్తులకు సన్మార్గమును, ముముక్షువులకు మోక్షమును ప్రసాదించుగాక. సనక సనందాదులు ఆదిశేషుడు కూడా నీ మహిమను కీర్తించలేరు. నాకు కన్నుల విందు కలిగించిన ఈ రూపము వర్ణనాతీతమై ఉన్నది. మమ్ము ధన్యులను చేసిదివి అని ప్రార్థనలు చేసిరి. శ్రీపాదస్వామి వారందరి పైనను కృపాదృష్టిని వర్షింపచేసి ఆనంద సాగరంలో ఓలలాడించిరి. అందరికీ ఆశీర్వచనములు చేసి మరుక్షణంలో శ్రీ స్వామి వారక్కడ అదృశ్యమై ఋషికేశ క్షేత్రమునందు ప్రత్యక్షమైరి. ఋషికేశ్ శ్రీపాదస్వామి వారు హరిద్వార్ నుండి ఋషికేశ్ క్షేత్రమునకు చేరుకుని అచ్చట ఒక సాధారణ యోగి వలె త్రివేణి ఘాట్ యందు గంగా స్నానమాచరించి ధ్యాననిష్టలో నిమగ్నులైరి. అటుగా వచ్చి పోవు వారలందరూ 16 ఏండ్ల బాలయోగిని చూచి ఆయన అపూర్వ సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి. కానీ వారికి ధ్యానభంగం కలిగించరాదని దూరం నుండియే నమస్కరించుకుని వెడలిపోయిరి. శ్రీ స్వామివారు మధ్యాహ్న వేళయందు ఆశ్రమాలలో భిక్ష స్వీకరించి నివేదన గావించి తదుపరి సర్వజీవ ప్రీతికి కొంత భాగము సమర్పించి మిగిలినది తాము స్వీకరించిరి. సన్యాసులు, సాధువులు భిక్షను అర్థించి తెచ్చి ఈ విధంగానే చేయవలేను. కరతల భిక్ష చేయువారు మాత్రము 3 ఇండ్లలో కానీ 5 ఇండ్లలో కానీ భిక్ష కోరి కరతలమున స్వీకరించి తక్కువ కానీ ఎక్కువ కానీ ఎప్పటికప్పుడు ఆత్మారాముని స్మరించి సమర్పణంగా స్వీకరించెదరు. మరునాడు మధ్యాహ్న వేళయందు మాత్రమే భిక్ష చేసెదరు. కొందరు యాచించక ఉన్న చోటనే ఏది లభించిన నదియే దైవ ప్రసాదమని భుజించెదరు. ఎవరైనా తాము తినగా మిగిలినది పెట్టినను దైవ ప్రసాదంగా గ్రహించి స్వీకరించెదరు. వారే అవధూతలు. వారికి ఎంగిలి దోషము లేదు. గృహస్థులు సర్వసాధారణంగా దైవ నివేదన చేయు సమయంలో వండిన పదార్థములన్నీ ఒక విస్తరిలో వడ్డించి నివేదన చేయుదురు.
తదుపరి ఆ నివేదించిన పదార్థములను అట్లే ఉంచి బ్రహ్మచారులు కానీ, సాధువులు, సన్యాసులు ఎవ్వరైనా భిక్షకు వచ్చిన వారికి సమర్పించుట అలవాటు. కొందరు గృహస్థులు అతిథికి పెట్టనిదే తాము భోజనము చేయనని వ్రతము పూనుకొందురు. ఈ భిక్షా స్వీకారం కానీ, భిక్షా ప్రసాదం కానీ ఈశ్వర ప్రసాదితము, ఈశ్వరార్పణము గానే జరిగినప్పుడు ఇరువురు ముక్తిని బడయగలరు. ఇది గృహస్థులు తెలియవలెను. బదరీ క్షేత్రం. శ్రీపాద వల్లభులు హృషికేశ్లో అదృశ్యమై బదరీ క్షేత్రం నందు నిలువగానే అచ్చట ఎందరో అదృశ్య యోగులు వేలాది సంవత్సరములుగా అచ్చట తపోనిష్టలో ఉన్నవారు. సిద్ధాశ్రమ వాసులు పూజ్యశ్రీ అచ్యుతానంద సరస్వతి స్వాముల వారి శిష్యులు, పూజ్యశ్రీ సర్వేశ్వరానంద స్వామి వారు, పూజ్యశ్రీ మహావతార్ బాబా, పూజ్యశ్రీ నిత్యానంద సరస్వతి స్వామి, పూజ్యశ్రీ నిరంజనానంద సరస్వతి స్వామి మరియు దత్త సాంప్రదాయకులు, నాద సాంప్రదాయకులు, అఘోర సాంప్రదాయకులు అయిన వారు ఎందరో ప్రకటమై ఇట్లు స్తుతించిరి. ఓ దత్తప్రభు, దేవాదిదేవ, విశ్వకర్తవు, విశ్వభోక్తవు, లీలా విశ్వంబరుడవు, ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని చెప్పెదరు. కానీ నీ తత్వం ఎవ్వరెరుంగుదురు? కారణములన్నింటికీ మూల కారణమైన వాడవు, కార్యకారణ స్వరూపుడా, సకలాయుధధర, ధర్మస్థాపక, యజ్ఞపురుష, యజ్ఞఫలప్రదాత, కలియుగావతార, హే శ్రీపాద శ్రీవల్లభ, కోటి చంద్రప్రభాసమాన ఆశ్రిత కర్మ బంధు విదురా, నీ సుందర సుకుమార మంగళకరమైన రూపమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేసితివి. అత్రి అనసూయ గర్భ సంజాతుడవైన సమయమున నీవు షోడశ వర్షప్రాయుడవై, షోడశ కళా ప్రపూర్ణుడవై వారి నలరించుటకు ఆ ప్రాయమునందే నీ రూపమును స్థిరపరిచితివి. అదేవిధంగా ఈ కలియుగమునందును షోడశ వర్షప్రాయమున విరాగి రూపమున నీ తల్లిదండ్రులను విడిచి లోక కళ్యాణమునరింప తరలివచ్చితివి. షోడశ కళా ప్రపూర్ణుడవై మా హృదయాలను నలరించుచున్నావు. ఈ రూపమునందు మార్పు లేకుండా ఇట్లే సంచరించదనని మాకు వాగ్దానము చేయమని ప్రార్థించిరి. మరియు నీవు సహస్రశీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రబాహుడవు, సహస్రపాదుడవు, యోగివి, భోగివి నీవే. ఈ జగత్తులోని ఐశ్వర్యం అంతయూ నీది కానిదేది ఈ విశ్వమందు లేదు. ఓ సర్వలోకారాధ్య, నీ సందర్శనమున మా తపస్సులు పూర్ణమైనవి, మా హృదయములు సంతృప్తి చెందినవి. మాయామయుడవు, మాయాతీతుడవు నీవే, త్రిగుణాత్మకుడవు, త్రిగుణాతీతుడవు నీవే. నీ దయారసము ఒక్క బిందువు లభించిన పాపుల జన్మలు పావనమగును. కేవలము దీనజనోద్ధరణకు కావలసిన విధంగా రూపాధారణ చేయుట నీకే తగును దేవా. అద్వైతమై, అపూర్వమై, అద్వితీయమై, అమూల్యమై, అప్రమేయమై ప్రకాశించు నీ దివ్య తేజోమయ స్వరూపము సాకారమైనప్పుడు యోగులను కూడా మహోంబుదిలో ముంచుచున్నది. నీ అనుగ్రహంతోనే నీ మహత్తును వాక్కులతో మేము స్తుతించగలుగుచున్నాము. నీవు ఎచ్చట కొలువుందువో అచ్చట సకల తీర్థములు, సకల దేవతలు కొలువు తీరుతరు. సర్వాంతర్యామి అయిన నీవు భక్తులకు శ్రేయస్సును అనుగ్రహించుటయే దీక్షగా పూనిన వాడవు. ఏకము, అనేకము, గుణము, నిర్గుణము లేక గుణాతీతుడవ ఎవ్వరికీ అంతు తెలియని గుణములతో ప్రకాశిస్తున్నావు అని తనివి తీరా ప్రస్తుతించారు. బదరీ క్షేత్రము భరతఖండపు సర్వశ్రేష్టమైన పుణ్యక్షేత్రంగా చెప్పబడినది. ఈ క్షేత్ర ప్రభావమును వర్ణనమును భారతము, హరివంశము, భాగవతము మున్నగు ఇతిహాసములందు విపులంగా వర్ణించబడి ఉన్నది. భాగవతము దీనిని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా పొగడినది. అక్కడకు చేరిన వారికి సహజంగా కోరికలపై విజయము లభించునని, క్షేత్రరాజమని, లక్ష్యసిద్ధికై బదరీ యాత్ర చేయుట ముఖ్యమని కొందరు తెలిపి ఉన్నారు. అచ్చట నారాయణుడే ఆదిదైవము. ఇచ్చట గంగకు అలకనందయని పేరు. అందలి నిర్మల జలము అనేక ఓషధి లతలపై గుండా జాలువారి కొండలపై నుండి దుముకుచు కొన్ని చోట్ల వేగంగా ప్రవహించును. గంగా ప్రాదుర్భవం స్థానము శ్రీమన్నారాయణుని పాదపద్మములలో కనుక ఇక్కడి గంగానారాయణుని పాదముల నుండి స్రవించుచు నిర్మల జలవాహినిగా మనకు దర్శనమిస్తున్నది. జగత్తునందు సర్వశ్రేష్టమైనదిగా పేరొందినది.
సాక్షాత్ నారాయణుని పాదోదకమని వివరించబడుచున్నది. ప్రాచీన యుగముల నుండి ధ్రువుడు, పృథుమ మహారాజు, ప్రియవ్రత మహారాజు మొదలైన రాజులు, నారదాది మునులు, బ్రహ్మాది దేవతలు కూడా దర్శించి సేవించిన దివ్యక్షేత్రమే బద్రి. అప్సర స్త్రీలు ఇంద్రుని ద్వారా ప్రేరేపించబడి ఆ క్షేత్రమున నారాయణ మునికి తపోభంగం అనరించలేకపోయింది. వారి కన్న సౌందర్యవతి అయిన ఊర్వశి అను స్త్రీని నారాయణముని తన తొడ నుండి సృష్టించి చూపగా దేవలోక అప్సరలు సిగ్గుపడినారు. ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరగా అతనికి ఊర్వశిని బహుమానంగా ఇచ్చి పంపినాడు. అందువలన అచ్చట పురుషునకు కామజయము కలుగును. అందువలన అచ్చట పురుషులకు స్త్రీ పట్ల పుత్రికా భావము లేదా ఏ స్త్రీ అయినా తనకు తల్లియను మాతృభావము కలుగుట వలన కామజయము తథ్యమని పురాణ వాక్యమున్నది. సాధకులకు తపస్సులకు కామజయమే మోక్షప్రాప్తికి ముఖ్య సాధనము కదా. అచ్చటి నారాయణుడి మూర్తి చతుర్భుజములు కలిగి ఊర్ధ్వ హస్తములందు శంఖ చక్రములుండును. అధోహస్తములు రెండు తొడలపై చిన్ముద్రతో ఉండును. ఆయన పద్మాసనమందు ధ్యాననిష్టలో యుండును. ఆయన చుట్టూ నారదుడు, ఉద్ధవుడు, కుబేరుడు, లక్ష్మి, గణేశుడు దర్శనమిచ్చెదరు. అటువంటి నారాయణుని శ్రీపాద స్వామి వారు విధి ప్రకారం దర్శనం చేసుకున్నారు. అదృశ్య యోగులందరూ శ్రీ స్వామిని స్తుతించి వారి ఆశీస్సులు పొంది అంతర్ధానమైరి. అచ్చటనే నివసించు శ్రీ సదానంద బ్రహ్మచారి అనే సాధకుడు కొందరు సాధువులతోనూ శిష్యులతోనూ వచ్చి శ్రీపాదస్వామిని దర్శించి పాదాభివందనం ఆచరించిరి. శ్రీవారి ముఖమండలమున వెలుగు దివ్య తేజస్సును, వారి తపోమహిమ యొక్క ప్రకాశముని గుర్తించి ఆనందంతో నారాయణుడే స్వయంగా ఈ రూపంలో వచ్చినాడని జయజయనాదములు చేసిరి. శ్రీ స్వామిని ఉచితాసనమున కూర్చుండ చేసిన తర్వాత ఇట్లు ప్రార్థించిరి: హే భగవాన్, తమ దర్శనం చేతనే నాకు దివ్యమైన ఆనందం కలుగుచున్నది. మా సాధనలు ప్రారంభ దశలోనే ఉన్నవి. తమరు దయతో మాకు మార్గదర్శనం చేయగలందులకై మీ పాద పద్మముల వద్ద శరణాగతి చేయుచున్నాను. శ్రీమత్పరం బ్రహ్మగురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం నమామి. ఓ పరబ్రహ్మ గురుదేవా, నీ నామమే స్మరించదము, నీ పాదాలే భజించదము, నీ లీలలే చెప్పుకుందము, నీకై నమస్కారములు అర్పించదము. నీవు తప్ప మమ్ము ఆదరించు పరమ గురువు లేరు అని స్తుతి చేసినాడు. ప్రభు మానవుని యొక్క అవస్థలు, వాని యందు ధర్మ మర్మములు, చేయదగు కర్మములు మాకెరింగించి మమ్ము ధన్యుల చేయుమని ప్రార్థించి అందరూ చేతులు జోడించిరి. శ్రీపాద శ్రీవల్లభులు మందహాస వదనులై మృదుమధుర కంఠంతో, సాధకులారా, మానవునికి 4 అవస్థలు: బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అగునవి. 4 ఆశ్రమములు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనునవి. 4 గురువులు: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనుసరించాల్సిన 4 ధర్మములు: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనునవి. సాధించాల్సిన పురుషార్థాలు 4: ధర్మం, అధర్మం, కామ్యం, మోక్షం. మానవుడై పుట్టిన ప్రతివాడు ఈ పురుషార్థాలను సాధించవలెను. అట్లు సాధించవలెనన్నచో 4 అవస్థలలోనూ 4 ఆశ్రమములలోనూ 4 ధర్మములు, వాటిని సకాలంలో ప్రబోధం చేసేటందుకు 4 గురువులును సహకరించెదరు. ఇట్లనగా మొదటి గురువు తల్లియే. తల్లి బిడ్డకు పాలిచ్చి సాకుచు ఆటపాటల సమయం నుండియే నడక, మాట, తీరు, తెన్ను నేర్పించుతుంది. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో, ఎవరిని ఏమని పిలవాలో అన్నీ నేర్పించుతుంది. శైశవ అవస్థ దాటి బాల్యావస్థలోకి వచ్చే సమయంలో చేయకూడని పనులు చేయనివ్వక దండిస్తుంది. ప్రకృతిలోని సకల వస్తువులను పరిచయం చేస్తుంది. సత్యమును అభ్యసించే సమయం అనగా బాల్య దశలో ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తారు. విద్యార్థి దశకు ఎదిగి ఉపనయనం జరిపించితే ఆ బాధ్యతలను తండ్రి 2వ గురువుగా చేపట్టుట. విద్యాభ్యాసం తోడి బాలురతో కానీ పెద్దలతో కానీ మసలు విధానము
లౌకిక ధార్మిక మార్గములను తెలుపుచుంటారు. దీనినే బ్రహ్మచర్యాశ్రమం అని తెలుపుతారు. వేద విద్యలు కానీ, వృత్తి విద్యలు కానీ, వ్యవసాయ పరిశ్రమలు కానీ ఈ అవస్థలోనే పట్టుపడాలి. శరీరము దారుఢ్యమును పెంచుకునే సమయం. దీనికి కౌమార దశ అంటారు. మానవుడు దాదాపుగా జీవితం యొక్క లక్ష్య సాధనకు లౌకికంగా కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయు దశ. ఈ దశలో తండ్రి మరియు గురువులు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. ఈ దశలో సాధించబడేది ధర్మ మార్గంలో జీవితాన్ని నడుపుకోవాలనే సంకల్పం. అది బలంగా ఉంటే వాడు సన్మార్గం వైపునే పయనిస్తాడు, యవన దశలో అడుగు పెడతాడు. అలా ధర్మాన్ని ఆధారం చేసుకుని అర్థ సంపదను పొంది 3వ పురుషార్థ సాధనకై గృహస్థాశ్రమమును నిర్వహించవలసి వస్తుంది. ఈ ఆశ్రమంలోనే అసలు తాను పొందవలసినవి పొందుచూ కూడా తన జన్మ సార్థకం అయ్యేందుకు పనికివచ్చే గురుబోధలు, మాతాపితరుల సేవ, అతిథి అభ్యాగతుల యందు ఆదరణ, బంధువర్గంతోడి సుహృద్భావము అలవర్చుకోవాలి. 3వ పురుషార్థమైన కామ్యము అను పదానికి కొందరు శారీరక కామ వికారమును తీర్చుకొనుట అని భావించెదరు. అది పొరపాటు. సాధించవలసిన పురుషార్థములు అనగా కష్టపడి మనస, వాచ, కర్మణ సాధనతో సాధించవలెను. కానీ శారీరక కామము జంతువులకు కూడా సహజమే కదా. దానిని కష్టపడి సాధించేదేమున్నది? అది వికారము అన్నారు. దానిని విదిలించుకొని పురుషార్థాలను సాధించుకోవలెను. కామ్యము అను పురుషార్థము ద్వారా శరీర దారుఢ్యము తగ్గకముందే జీవుడు చివరి పురుషార్థమైన మోక్షమును దానిని కోరి తెలుసుకొనుట, ఆ మార్గమును పెద్దలు గురువుల వద్ద చేరి శ్రవణం చేసి సంసారం నందుండియే నిరంతరము దానికి అంటుకొనకుండా ప్రవర్తించగలుగుటయే కామ్య విద్య. ఈ విద్య ఆధ్యాత్మిక గురువుల వద్ద గృహస్థుగానే నిలవవలెను. నదులన్నీయు ప్రవహించుచు ప్రకృతికి సహకరించుచు చివరకు సాగరమందు కలిసి శాంతి నొందినట్లు మానవుడు దైవమును గుర్తించుటకు ప్రయత్నించవలెను. సంసార బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించుచునే మనసు ద్వారా వానప్రస్థమును తలంచవలెను. అనురాగముతో కాక విరాగముతో సంసారమును కొంతకాలము నడుపుచు తదుపరి వానగ్రస్తుడై తర్వాత కొంతకాలము సన్యాసమును మనసుతో భావించుచు పరిపక్వ దశను పొందవలెను. పూర్తిగా సంసార భారమును భగవంతునిపై వదులుటకు ఆ స్థితిని ధృతిని పొందినప్పుడు సన్యాసమును స్వీకరించుట ఉత్తమ మార్గం. ఇది క్రమ పద్ధతి. అట్లు కాక బ్రహ్మచర్యం నుండి సన్యాసము స్వీకరించవలెనన్నచో సద్గురువుల కృపాకటాక్షములు సేవ ద్వారా పొందవలెను. పుష్కర కాలము పైన పరీక్షించి గాని గురువులు సన్యాస దీక్షలనివ్వరు. ఏలననగా శిష్యులు పతనము కాకూడదనియే వారి సంకల్పం. శిష్యులను స్వీకరించుటయు, వారికి సమయోచిత బోధలు చేయుటయు, వారి మానసిక స్థితిని నిరంతరం కనిపెట్టుటయు గురువుల బాధ్యతయై ఉండును. ఆ స్థితిలో వారి భారమంతయు దైవంపైనే ఉంచి చరించవలెను. సాధకులారా, సాధనా మార్గము చాలా కఠినమైనది. ఎంతో నిగ్రహ శక్తితో ముందుకు సాగవలెను. తల్లి, తండ్రి, గురువు, దైవం మన జన్మను సార్థకం చేసుకొనుటకి ఈ విధంగా ఉపయోగపడుచున్నారు. కావున వారినెల్లప్పుడూ మరవరాదు. శరీరానికి గల 4 అవస్థలను తెలిసి ఏ అవస్థలో దేనిని సాధన చేయవలెనో తెలిపితిని కదా. అట్లు చేయుట ఉత్తమ సాధకుల లక్షణం. అందరికీ శుభము చేకూరును కాక. సాధనలో అందరూ ముందుకు పోతూ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశీర్వదించారు. శ్రీవారి ప్రబోధము విని తాము ఎంతో కాలంగా ఈ క్షేత్రంలో నివసించి క్షేత్ర నాయకుడైన బద్రీనారాయణుణ్ణి సేవించినందులకు గాను ఈ దివ్య స్వరూపుని దర్శనము ప్రబోధము లభించినది అని భావించి చేతులు జోడించి మహాత్మా ధన్యులమైనాము. ఎవరి కృప వల్ల యోగ సామ్రాజ్యము సిద్ధిస్తుందో వారే మాకు ఈ హితములను తెలపడం మహాభాగ్యం అని అనేక స్థాయిలలోనున్న సాధకులు అందరూ శ్రీస్వామి వారికి మొక్కి, స్వామి తమ ద్వారా విన్న ఈ పరమ సత్యాలు మాకు ఎంతో ఉపకరించినవి. రేపు కూడా మా యందు దయతో మరికొన్ని విషయాలు బోధించమని కోరినారు. శ్రీస్వామి అంగీకరించారు. ఆ సాధకులు అందరూ శ్రీస్వామి వారికి భిక్ష సమర్పించి ధన్యులైనారు. మరునాడు శ్రీస్వామివారు స్నానానుష్ఠానములు పూర్తి చేసుకుని దైవదర్శనం చేయు సందర్భంలో తొలి రోజున
శ్రీ స్వామి బోధలను విన్న సాధకులే కాక మరికొంతమంది సాధకులు యాత్రికులను అక్కడకు చేరి ఉండిరి. శ్రీ పాదస్వామి వారి రాకకి వేచియున్న సదానంద బ్రహ్మచారి శ్రీ స్వామివారిని సద్గురువుగా మానసికంగా వరించుకున్నారు. అందుచేత శ్రీ స్వామివారికి పాదపూజ చేయవలనని తగు సామాగ్రి అంతయు అమర్చుకొని నిరీక్షిస్తూ ఉన్నారు. శ్రీపాద స్వామివారి వద్దకు చేరి చేతులు జోడించి ప్రార్థనాపూర్వకంగా సత్సంగ సమావేశం వద్దకు స్వాగతించి తోడ్కొని వచ్చి ఉచితాసనమున కూర్చుండి చేసెను. అందరూ సాష్టాంగ వందనములు ఆచరించిరి. తదుపరి శ్రీ స్వామివారి అనుమతితో సదానందుడు శ్రీపాదుల వారికి యథావిధిగా పాదపూజను నిర్వహించి ప్రార్థించారు. గురువరేణ్య, చిరుప్రాయమందే తమరు మాకు మార్గదర్శనం చేసి అనేక విషయాలను బోధించారు. మా ధ్యేయమూర్తి తమరే. సాధనలో మర్మాలు మరికొన్నింటిని మాకు తెలిపి మమ్ము ఉద్ధరించుటకు తమరే సమర్థులు అని కొనియాడి తన వేడుకోలును విన్నవించెను. సాధకులందరూ శ్రీ స్వామి వారి వాగామృతమును గ్రోలుటకు ఎంతో కుతూహలంతో చేరియుండుటను గమనించి వారిని ఉద్దేశించి స్వామి ఇట్లు బోధించిరి. సాధకులారా, నిన్నటి రోజున మానవుడు వివిధ దశలలో సాధించవలసిన 4 పురుషార్థములను వివరంగా తెలుసుకున్నారు. ఆ 4ంటిలో ధర్మ, అర్థ, కామ్యములను ప్రేయస్సులను చివరిదైన మోక్షము, శ్రేయస్సు అని వ్యాఖ్యానకర్తలు చెప్పుతారు. ప్రేయస్సులనగా ప్రకృతి ప్రేరణల చేత వానియందు ప్రీతి కలిగి ఆచరించుట. శ్రేయస్సు అనగా పూర్వపుణ్య విశేషం చేత జీవునికి శ్రేయో మార్గమునందు అభిలాష కలుగుట. మానవ జన్మమును పొందిన ప్రతి జీవుడు తాను అనేకమైన జీవజంతు రూపములు ధరించి చివరికి పుణ్య విశేషము చేతనే ఉత్తమమైన మానవ జన్మను పొందినానని తెలుసుకునవలెను. అట్లు తెలుసుకున్న తదుపరి ఈ జన్మ ముగియు లోపున మోక్షమును సాధించవలెనని శాస్త్ర ప్రబోధము. మోక్ష మార్గము వైపునకు మానవ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ స్థితినే ముముక్షత్వము అంటారు. దీనికి పునాది బలంగా ఉండాలి. అందుకు సాధకుడు సాధించవలసిన సాధన సంపదను సాధన చతుష్టయం అని 4 విధములుగా సూచించారు. నిత్యానిత్య వస్తు వివేకము, నిశ్చయము. 2వది ఇహ ముత్ర ఫల భోగ వైరాగ్యము. 3వది శమాది షట్క సంపద. 4వది మోక్షత్వము. జీవుడు ఉద్ధరింపబడాలను తలంపు కలగడమే వివేకము ద్వారానే కలుగుతుంది. కార్యాచరణ పూర్తి మెలకువతో వివేకముతో చేయుట. అది ఎట్లనగా ఇప్పటి వరకు తన చేతి సంపాదించబడిన సంపద నిత్యమా అనిత్యమా అను ప్రశ్న కలగవలేను. అనిత్యమని తేలిన మరుక్షణం దాని యందు ఇష్టత పోవును. కనుక వివేకము కలిగిన తోడనే వైరాగ్యం అనే 2వ సోపానమును అధిగమించును. ఇవి ఇహలోక పరలోక భోగములయందు విరక్తి కలుగుట ద్వారా సంభవించును. ఈ స్థితి కలుగుటకు గాను శ్రమ, దమాది, షట్క సంపదను సంపాదించాలి. మొదటిది శమము, అంతరింద్రియ నిగ్రహము. 2వది దమము, బాహ్యేంద్రియ నిగ్రహము. 3వది ఉపరతి. 4 తితిక్ష. 5 శ్రద్ధ. 6 సమాధానము అనునవి. శమము అంతరింద్రియ నిగ్రహము అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములనబడు అంతఃకరణ చతుష్టయమును ఇతర విషయ చింతనము చేయనీయకుండా నిరోధించి భగవద్విషయములయందు ప్రవర్తింపచేయుట. ఇది పూనికతో చేయు ప్రక్రియ. మనస్సు పైన ఆధిపత్యము వహింపగలుగుట. 2 దమము. దమమనగా పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములపై ఆధిపత్యమును సాధించుట. పంచకర్మేంద్రియములనగా వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థలు. పంచ జ్ఞానేంద్రియములనగా త్వక్కు, చక్షు. త్వక్కు అనగా చర్మం, చక్షు అనగా కళ్ళు, శ్రోత అనగా చెవులు, జిహ్వ అనగా నాలుక, ఆఘ్రాణ అనగా ముక్కు. అన్నీ కలిసి 10 ఇంద్రియములు. వీనిని నిగ్రహించుట అనగా వీనిని అనుచిత కార్యాలకు వినియోగించక జాగ్రత్త వహించుట. ఏలననగా ఈ దశేంద్రియములు మనస్సు యొక్క ఆధీనంలో ఉండును. మనస్సు కనుక స్వాధీనమందున్నచో ఈ దమము సాధించుట సులభమే. ఉపరితి. 3వది ఉపరితి. చిత్తమునందు యథార్థ జ్ఞానమును పొంది మొదటి శమ దమముల ద్వారా సంపాదించిన లబ్ధి శాశ్వత వస్తువుపై ధ్యానము నిలుపుట. తద్వారా పొందే శాంతిని ఉపరితి అని సంబోధిస్తారు. 4 తితీక్ష, ఓర్పు.
శీతోష్ణములు, సుఖదుఖములు, ఆకలి దప్పులు, ఆశా నిరాశలు, వీటిని ద్వంద్వములు అంటారు. ఈ ద్వంద్వాల లక్షణములు తెలుసుకుని వాని చేత బాధించబడక ఓర్పు కలిగి ఉండుట, తాను సాధించవలసిన దానిని ఎంత కష్టమైనా వదలకుండా ఇష్టముతో కూడిన ధైర్యము వహించి సాధించుట. 5. శ్రద్ధ. గురూపదేశం అనే పరమాత్మ యొక్క వాణిగా భావించాలి. గురువాక్యము భగవద్వాక్యము వేరు కాదని నమ్మకం ద్వారా గురువే భగవంతుడిని భావించి సేవించుటే స్వభావంగా పొందిటయే శ్రద్ధ అని పిలువబడును. స్వభావం నుండి శ్రద్ధ బయల్పడును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీ గీతాచార్యుల వారి ఉద్బోధ అందరికీ తెలుసు కదా. శ్రద్ధ కలిగి గురుసేవ చేసే వానికి భగవంతుడు గురు రూపంలో తన సేవలు అందుకుంటున్నట్లు అనుభవం లభిస్తుంది. ఇది 5వ సంపద. 6. సమాధానము. సాధనలో పూర్ణత్వము పొందు సమయమున ఈ సృష్టి అంతటికి ఆధారమైన దివ్యత్వం యొక్క సంస్పర్శము చేత కలుగు తృప్తి. ఇప్పుడు చెప్పబడిన 6 విధముల సాధనా చతుష్టయంలో 3వ సోపానం. ఇవన్నీ సాధించుటకు ఒక లక్ష్యమును దృష్టి అందించుకున్న గాని పురుష ప్రయత్నమున ముందుకు సాగలేవు. ఆ లక్ష్యమే ముముక్షత్వము అనగా ముముక్షమును పొందవలెనని ఆసక్తి. మోక్షం అనగా జన్మరాహిత్యము, చ్యుతి లేనిది. మానవ జన్మ లక్ష్యము ఇదియే. దీన్ని సాధన ద్వారానే సాధించవలెను. మానవ జన్మను పొందిన జీవునకు ఒకటే కర్తవ్యం, అదియే మోక్షమును పొందుట. ఆ లక్ష్య సాధనకు మాత్రమే మానవ జన్మ లభించినది. అందుచేత ప్రతి మానవుడు వివేక వైరాగ్యముల ద్వారా దేహం ఉండగానే సాధన చేసి తరించవలెను అని వారందరికీ ప్రబోధించిరి. వారిలో నిజమైన సాధకులకు తమ స్మరణతో ఆటంకములు తొలగిపోవునని వాగ్దానం చేసిరి. అందరూ సద్గురు మహారాజ్కి జై అని జయజయనాదములు చేసిరి. శ్రీపాదస్వామి ఆ భక్తులు సమర్పించిన ఫలాహారమును స్వీకరించి అచ్చటి నుండి కేదారీనాథ్ చేరిరి. కేదార క్షేత్రంలో శ్రీపాదవల్లభులు కేదారేశ్వరుని దర్శించిరి. ఒక సామాన్య సాధకుని వలె నమస్కరించిరి. అచ్చట అనేక మంది సాధకులు యోగులు వారి దివ్యత్వమును వారి ముఖమండలం చూచి గుర్తించి వారు కారణ జన్మలని, కొందరు సాక్షాత్తు యోగి సార్వభౌములని కొందరు భావించినారు. ఎంతో మంది వారిని ఒకేసారి దర్శించినను వారి ఆజ్ఞ అయితేనే నోరు విప్పి కీర్తించగలరు. వారి దివ్య సంకల్పంతో మాత్రమే ఏదైనా జరుగునను విషయాన్ని యోగులు అవగతం చేసుకుని మంత్రముగ్ధుల వలె ఆత్మలోనే మహదానందమును పొందుచు ప్రవేశించి నిలిచి ఉన్నారు. కన్నులతోనే శ్రీవారి దివ్య రూపాన్ని ఆస్వాదిస్తున్నారు. పరమశివునే పరమ దైవముగా భావించి అనేక వేల సంవత్సరముల నుండి సాధన చేస్తూ అచ్చటనే నివసించుచున్న సిద్ధయోగి అఘోరి సాంప్రదాయకుడు కూడా శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. వారిట్లో పలికిరి, ఓ స్వామి బాలయోగి, ఏమి నీ నటన? నీవు కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించినప్పుడు మీ ఇరువురు ఆలింగనమునొచ్చుకున్నట్టు నేను దర్శించగలిగాను. అప్పుడే కేదారేశ్వరుడు నీవిక్కడ వస్తావని చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా అంటూ ఉండగా అతని ఆకారం చూచి పిచ్చివాడని అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. శ్రీ స్వామి ఆయనను దీవించారు. సాధకులైన వారు మాత్రం శ్రీపాద వల్లభులకు పాదాభివందనం చేస్తూ ఉన్నారు. శ్రీపాదస్వామి ప్రసన్నులై అందరిపైన తమ అమృత దృష్టిని సారించారు. సాధక యోగులు శ్రీ స్వామి వారిని ఒకానొక ఉచితాసనంపై ఆసీనులను చేసి తదుపరి ఇలా ప్రార్థించారు. స్వామి, చిరుప్రాయమందే ఇట్లు వైరాగ్యమును భూని తీర్థయాత్రలు చేయుచున్నారు. తమరి స్థితి ఎంతో గొప్పదని తమ ముఖమండలము చుట్టూ విరాజిల్లుచున్న తేజోవలయము తెలుపుచున్నది. మహాత్మా, తమకేమీ అభ్యంతరం లేకపోతే తమ సంకల్పములు తెలిపండి అని ప్రార్థించిరి. శ్రీ స్వామివారు మా గురువుల ఆదేశంతో తీర్థాటనము చేయ సంకల్పంతో వచ్చి ఉన్నామని ఆర్తోక్తిగా పలికిరి. అప్పుడు వారందరూ, స్వామి, మా సాధనలోని లోపాలను సరిచేసి మార్గదర్శనము చేయగలందులకై యోగిరాజైన మిమ్ము శరణు వేడుచున్నాము. ఓ పరబ్రహ్మ స్వరూప, జ్ఞానసాగర, కృపానిధి, మాకు అవసరముగు జ్ఞానమును బోధించి శాంతిని ప్రసాదించి పరమలక్ష్యమును తెలిపి గమ్యమును చేర్చు భారము మీదే అని ప్రార్థించిరి. అంతలో అఘోరి సాంప్రదాయ యోగి గారు పరుగున వచ్చి, సాధువులారా గట్టిగా పట్టుకోండి, లేకుంటే ఈ మహత్తరమైన ఉపాధి దొరికేది కాదు అంటూనే నిమిషంలో పరిగెత్తిపోయినాడు. అందరూ కొంత అర్థమైనట్లు కొంత అర్థం కానట్లు భావిస్తున్నారు. శ్రీ స్వామి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. సంకల్ప సిద్ధులు కార్యకారణ స్వరూపులనైన స్వామివారు వారందరినీ దయాదృష్టితో వీక్షిస్తూ, సాధకులారా,
పరబ్రహ్మ నిత్యమై నాశరహితమై సర్వశక్తిమంతమై యుండి చైతన్య ఆనందముల సంఘటితమైనదిగా ఉన్నది. దాని స్వభావము మొదట పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారములను అష్టవిధ ప్రకృతులుగా ఏర్పడినవి. ఈ భౌతిక స్వభావము నుండి 24 తత్వములు ఏర్పడి జగత్తుగా పరిణామం పొందినవి. సృష్టికంతకు గర్భమైన ప్రకృతి యందు చైతన్యమను పరమాత్మ బీజము ఉంచబడినది. జీవరాశుల సృష్టి అంతయును జీవుల యొక్క కర్మలను అనుసరించి ఉద్భవించి అంతమైన ప్రకృతి ఎందే లయమగును. ఈ సృష్టి అంతయు త్రిగుణాత్మకమైనది. అందరి వ్యక్తిగత ఆత్మలును పరమాత్మ యొక్క అభిన్న భాగములే. అగ్ని నుండి విడివడిన అగ్నికణం కూడా అగ్నియే అయినట్లు జీవాత్మ పరమాత్మ ఒక్కటే. దీనిని సమిష్టి విజ్ఞాన దృష్టితో తెలియవలెను. సమిష్టి విజ్ఞానము, సమిష్టి అహంకారము, సమిష్టి మనసు ఈ మూడు ఒకే అంతఃకరణ యొక్క 3 రూపాలు. మనస్సు, బుద్ధి, వాక్కులకు అందనిది పరమాత్మ అయినను ప్రకృతి యొక్క ఉనికి వలనే పరమాత్మను రుజువు పరుచుకోవలెను. దృశ్యము వేరు, ద్రష్ట వేరు అను భావనను దూరం చేసుకొనవలెను. అప్పుడు జ్ఞాత, జ్ఞేయము, చైతన్యము, పదార్థము అను ద్వంద్వభావము పోవును. బుద్ధితో విషయంను గ్రహించుట, గ్రహించిన దానిని అనుభవపూర్వకంగా తెలుసుకొనుట, ఆచరణలో పెట్టుట ముఖ్యము. అట్లు ఆచరణలో పెట్టగానే జీవితము పూర్తిగా మారిపోవును. ఇది అనుభవైక్యం వైద్యము. ఇది యోగ శరీరము ద్వారా మనసునకిచ్చు శిక్షణ. యోగము భౌతిక శరీరమును బలిష్టముగా పటిష్టముగా చేయును, మనసును ఏకాగ్రము చేయును. ఆ స్థితిలో యోగము యొక్క పరమావధి అయిన సమాధిని పొందుటకు మనసు ఆటంకం కాకుండును. భ్రమలన్నీయు వృత్తులన్నీయు శమించును. ఈ స్థితిని పొందినవాడు జీవిత లక్ష్యమును పొందినట్లే. ఆ స్థితి యందు దివ్యచక్షులతో ఈశ్వరుడే క్రియాశక్తిగాను చైతన్యముగాను గుర్తించగలుగుచు అంతయు పరమాత్మ స్వరూపంగా దర్శనం లభించి నిజానందం, బ్రహ్మానందం, పరమానందం పొందగలరు. ఇట్లు వచించుచుండగా విని వారంతా నిజానంద స్థితిని పొంది ఉండగా శ్రీపాద స్వామివారు అచ్చటి నుండి అదృశ్యులైరి అని శ్రీ బాబాగారు చెప్పగా అందరూ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి జయము జయమని పలికినాము. జగద్గురువు అయిన శ్రీపాద స్వామి వారి తీర్థాటనమును మనోనేత్రంతో తిలకించే శ్రీ విఠల్ బాబా వారు ప్రవచనం చేస్తున్నంతసేపును ఆయా క్షేత్రములు వారు దర్శించుకుని వచ్చినవే కావున పరవశంతో తిరిగి వాటిని దర్శించగలిగినందుకు సంతోషంతో విషయాలను వివరించారు. ఒకసారి శ్రీ బాబాజీ గారితో పాటు భక్త బృందం 55 మందిని 1998 ఏప్రిల్ నెలలో ఉత్తర హిందూ దేశ క్షేత్రయాత్రకు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళినారు. కావున యాత్రల గురించి వింటూ ఉంటే నేను మానసికంగా ఆ క్షేత్రాలను దర్శించుకున్నాను. ఆ మహాపుణ్య క్షేత్రాలు దర్శించడమే కాక వాటి పేరు ఉచ్చరించిన పుణ్యమే. కానీ దర్శనం కన్నా భక్తి ముఖ్యమంటారు శ్రీ బాబా గారు. జయ గురుదత్త. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 6వ అధ్యాయం సంపూర్ణం.